చుట్టుపక్కల ఏ ఏ డెవలప్‌మెంట్స్ ఉన్నాయని గూడా ఆలోచిస్తారు గదండీ. సో, ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకేమొస్తుంది? మరి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని గూడా ఆలోచిస్తారు గదా! ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అసలు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎందుకు డెవలప్ అవుతదో చెప్పడానికి ముందు, ఏ విధంగా డెవలప్ అవుతదో మనకు చిన్న రీజన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ అనేది ఒకవైపు మనకు వెస్ట్ సైడ్ డెవలప్ అయింది. హైటెక్ సిటీ తర్వాత గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట వరకు ఇప్పుడు సిటీ ఎక్స్‌పాండ్ అయిపోయింది ఐటీ టవర్స్. సో, దాని తర్వాత మనకు ఇంకా ఎక్స్‌పాన్షన్ అవకాశం లేదు. సో, ఈ కోకాపేట దాటగానే మనకు 2 చెరువులు ఒకవైపు ఉస్మాన్ సాగర్, ఇంకోవైపు గండిపేట చెరువులున్నాయి కాబట్టి, ఇంచుమించు కొన్ని వందల ఎకరాల ఈ చెరువులు దాటిన తర్వాత కూడా ఇంకొన్ని వందల ఎకరాల భూములు 111 జీవో అంటే వర్షాలు పడితే నీళ్లు చెరువులకు ఫ్లోట్ అయ్యే విధంగా 111 జీవో ఉంది కాబట్టి, సో, అక్కడ కూడా మనకు కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. సో, ఫ్యూచర్‌లో హైటెక్ సిటీ ఎక్స్‌పాండ్ అవ్వాలంటే, దాని తర్వాత ఉండే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చేవెళ్ల నుంచి టువర్డ్స్ మనం బెంగుళూరు హైవేకి వచ్చే దారిలో ఏవైతే పరిధిలో ఉన్నాయో, అక్కడ మాత్రమే మనకు ఫ్యూచర్ హైటెక్ సిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఐటీ పార్క్స్ ఎక్స్‌పాండ్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తు అంతా ఆ చెరువుల తర్వాత ఉండే భూములకి బాగా డిమాండ్ ఉంది కాబట్టి 111 జీవో తర్వాత. సో, అక్కడ ఉండే పరిధిలో మనకు ఈ నగరికుంట అనే విలేజ్ అనేది ఈ హైదరాబాద్, చందనవల్లి, సీతారాంపూర్ అనే 3 మేజర్ ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఈ ఐటీ ఇండస్ట్రీ హబ్‌కు దగ్గరలో 5 మినిట్స్ జర్నీలో ఉంది కాబట్టి, భవిష్యత్తులో ఇది నయా హైటెక్ సిటీ లాగా చెప్పొచ్చు. ఒకప్పుడు హైటెక్ సిటీ ఓపెన్ కాకముందు కూకట్పల్లి అనేది కూకట్లపల్లి అనే చిన్న పల్లెటూరు అది. సో, అన్ని పొలాలు లేకపోతే అడవిలాగా ఉండేది. ఎప్పుడైతే హైటెక్ సిటీ డెవలప్ అయిందో ప్యారలల్‌గా అక్కడ ఉండే హైటెక్ సిటీ ప్యారలల్‌గా మనకు కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, ఇంచుమించు లింగంపల్లి, పటాన్‌చెరు వరకు, కొల్లూరు, కోకాపేట వరకు సిటీ ఎక్స్‌పాండ్ అయిపోయింది. సో, అదే మాదిరిగా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఏరియా కూడా భవిష్యత్తులో మారిపోయే అవకాశం ఉంది కాబట్టి